451,67,00,000 అధ్యక్ష. అప్పగించిన పని విలువ మొత్తం 434,28 చేసిన పని విలువ మొత్తం 409,39 ఇప్పటి వరకు ఖర్చు చేసిన మొత్తం 320,03 అదేవిధంగా బి ప్రశ్నకి సిఆర్జెడ్ క్లియరెన్స్ గాని అదేవిధంగా ఇతర ప్లాన్ ఆమోదాలు గాని అవసరమైనటువంటి అనుమతుల్ని ఇనిషియల్ గా జీవీఎంసీ నుంచి పొందడమైంది. అయితే ఇది సి ప్రశ్నకి సమాధానం మొత్తం ఎండాడ గ్రామంలో విశాఖపట్నం సమీపంలో ఋషికొండ దగ్గర ఉన్నటువంటి 61 ఎకరాల విస్తీర్ణంలో 9.88 ఎకరాల విస్తీర్ణంలో 19/5/2021 తేదీ గల ఎఫ్ నెంబర్ 13/11/2021 ద్వారా సిఆర్జెడ్ క్లియరెన్స్ ఇవ్వడమైంది. 7/2/2023 తేదీ గల పర్మిట్ నెంబర్ 1086/3/B/Z2/RDA/2022 ద్వారా జీవీఎంసీ ప్లాన్ ఆమోదించింది. అయితే దీని మీద అప్పుడు ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు గాని మూర్తి యాదవ్ గారు గాని అదేవిధంగా వెలగపూడి రామకృష్ణ గారు గాని ఈ ముగ్గురు కోర్టులో దీని మీద రిట్ పిటిషన్ వేయడం వల్ల ఇప్పుడు గవర్నమెంట్ అప్పుడు గౌరప్పన్ గారిని ఒక కమిషన్ గా వేయడం జరిగింది. కమిషన్ వేసిన తర్వాత ఆయన రిపోర్ట్ ఇవ్వకుండానే చనిపోవడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిస్థితుల్లో కోర్టు నుంచి స్పష్టమైన తీర్పు కోసం వేచి చూస్తున్నాం అధ్యక్ష.